ఎలా ఉన్నారు? ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. జ్యోత్స్న దీపం చంపడానికి ప్లాన్ చేసింది కదా, మరి జ్యోత్స్న దీపం కాపాడడంలో ఇంకో ఏదైనా ప్లాన్ ఉందా? అసలు ఈ విషయాన్ని కార్తీక్ గ్రహించాడా? లాంటి పూర్తి వివరాలు పూర్తిగా చూసేద్దాం. దీపం చంపాలనుకుని నేలపై జ్యోత్స్న అయితే దీపంతో పడగొట్టడానికి నూనె అయితే వేస్తుంది. కానీ అందరూ ఊహించినట్టుగా దీపను పడబోతూ ఉండగా జ్యోత్స్న వెళ్ళి దీపను కాపాడుతుంది. అసలు అక్కడ దీపను జ్యోత్స్న కాపాడడంలో ఏమైనా ప్లాన్ ఉందా అనుకుంటే, జ్యోత్స్న అందరూ అనుకున్నట్లు ఉంటే అది జ్యోత్స్న ఎందుకు అవుతుంది? జ్యోత్స్న ప్లాన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అసలు ఏం ఆలోచిస్తుంది, అసలు ఇంకే ప్లాన్ ఉందో తెలుసుకోవాలి. ఇక దీప ఇంట్లోకి వస్తుంది. నూనె మట్టి జారిపోవడం ఇవన్నీ జరిగిపోయాయి. జ్యోత్స్న పట్టుకోవడం జరిగింది కదా. ఫ్లోర్ తడిగా ఉన్నప్పుడు చూసుకొని నడవాలిగా అని జ్యోత్స్న తిడుతుంది. అయితే జ్యోత్స్న పట్టుకోకపోతే తల గుమ్మానికి తగిలేది అని శివనారాయణ అంటాడు. ఏం కాలేదుగా అని అందరూ అడిగితే, ఏం కాలేదు కానీ కాలు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుందని దీప అంటుంది. మా ఇంట్లో పడితే మా అత్త మమ్మల్ని అంటుంది, పడుతూ ఉన్నవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా మీకు అని కార్తీక్ను అంటుంది జ్యోత్స్న. దీపను కాపాడినందుకు జ్యోత్స్నకు థ్యాంక్స్ చెప్తాడు కార్తీక్. దీపను తీసుకెళ్తాడు. నా స్ట్రాటజీ వేరే ఉంది బావా, అందరూ ఊహించినట్లే నేను చేస్తే అక్కడ నేను ఎందుకు అవుతాను సో అని జ్యోత్స్న మనసులో అనుకుంటుందన్నమాట. దీపంటే వెంటపడే జ్యోత్స్న కాపాడటం ఏంటి, నేనా నా కూతురు ఏదో ప్లాన్లో ఉంది అని దశరథ్ కూడా అనుమానిస్తాడు. పైకి వెళ్ళిన జ్యోత్స్న జరిగింది తెలుసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. అందరూ నేను నిన్ను కాపాడాను అనుకుంటున్నారు, అసలు నువ్వు పడబోయిందే నా వల్లని తెలియదు కదా అందరికీ అని బయటకు అనేస్తుంది జ్యోత్స్న. అప్పుడే వచ్చిన కార్తీక్, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే తను ఎవరు చూడలేదనుకుంటారు నీలాంటి వాళ్ళే అని జ్యోత్స్నకు సాకిస్తాడు కార్తీక్. అదేంటి మా ఇంట్లో పిల్లి ఎక్కడుంది, మా ఇంట్లో పిల్లి లేదే అని జ్యోత్స్న అంటే, ఉంది పేరుకే పిల్లి, చేసేవన్నీ నక్క వేషాలు అని కళ్ళు మూసుకొని పిల్లి సిల్లర్ వేషాలు వేస్తూ ఉంటుంది అని కార్తీక్ పంచివేస్తాడనమాట. అక్కడ ఒలికింది నీళ్లు కాదు ఆయిల్ అని నాకు తెలుసు, పడేయాలని చూసి మళ్ళీ కాపాట ఎందుకో తెలుసుకుందామా అని వచ్చాను అని అంటాడు. మధ్యలో మనసు మార్చుకున్నావా ఏంటి అని కార్తీక్ అంటాడు. మనసు మార్చుకునేది ఉంటే ఛాలెంజ్ ఎందుకు చేస్తాను బావా, ఇదంతా చేసిందే నీకోసం అని జో చెబుతుంది. దీపకి ఏం కాలేదు కాబట్టి ఇల్లు ప్రశాంతంగా ఉంది అని కార్తీక్ అంటాడు. ఈరోజు పడకుండా పట్టుకున్నాను వదిలేస్తాను అనుకున్నావా, నేను ఎక్కడితో ఆగను అని జో అంటుంది. కార్తీక్ జ్యోత్స్న ఇలా వాదించుకుంటూ ఉంటారు. దీప అడ్డు తొలగించుకొని నిన్ను దక్కించుకోవడమే నా ప్లాన్. అడ్డు తొలగించడం అంటే చంపడమే కాదు, మన ఇద్దరి మధ్య లేకుండా కూడా చేయడం. నేను ఇంతకంటే కిందకు దిగజారడానికి కోల్పోవడానికి ఏమీ లేదు. నా గోల్ ఒక్కటే, నీ చేత్తో నా మెడలో 3 గుళ్ళు వేయించుకోవడమే నా ఆలోచన. అలా అని నా జీవితంలో ఎవరో ఉంటే నేను నెంబర్లు వేసుకుంటూ బాధపడ్డాలో జ్యోత్స్న అలాంటిది కాదు, ఎప్పుడు నెంబర్ 1గానే ఉంటుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్న పారిజాతం చెప్పు తెగుద్దని అరుస్తుంది. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. బరితెగించి మీద పడతావంటే ఉక్కు తాడు వేసి వాయిస్తా. టాప్ గేర్ పడింది, టెంపర్ రేగుద్ది. నువ్వు వలకడానికి ఉరేగించావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. ఈ పారిజాతానికి ఉన్న 2 కళ్ళు కాదు 4 కళ్ళు అని అంటుందన్నమాట. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని పారిజాతం అంటే జో సంగతి తాను చూసుకుంటానని కార్తీక్ని ఇంకా పారిజాతం పంపించేస్తుంది. ఓర్పు తగ్గిపోతుంది, ఓపిక తగ్గిపోయింది. ఏం చేసినా ఆలోచించుకొని చేస్తే అందరికీ మంచిదని వార్నింగ్ ఇచ్చిపోతాడు కార్తీక్. నేను వాడంత క్లాస్ కాదు, మాస్ ఓర మాస్. వీడి గొడవల్లో నాకు రికార్డులు కూడా ఉన్నాయి, నీ మంచిగా చెబుతున్నా, దీప జోలికి రాకు అని వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. చెప్పేసి వెళ్ళిపోతుంది. సరే నీ మాట వింటా, దీప జోలికి రాను, బావ జోలికే వస్తాను. మీ అందరికీ చిన్న సర్ప్రైజ్ ఉందని జ్యోత్స్న మనసులో అనుకుంటుందన్నమాట. తర్వాత దీప ఏ పని చేయొద్దని, అన్ని పనులు రానే చేస్తానని పారిజాతం చేస్తానంటుంది. కార్తీక్ దీపకు దిష్టి ఇస్తానంటుంది. దాంతో వాళ్ళ మొదటి పెళ్లి రోజని కార్తీక్ ఇంకా పారిజాతం చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఇదంతా ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది పారిజాతం వెళ్ళి. అందరూ సంతోషంగా ముందే చెప్తే మీకోసం ఏదో ప్లాన్ చేద్దాం కదా అని శివనారాయణ తిడతాడు కార్తీక్ని. శివనారాయణ పారిజాతం దశరథ సుమిత్రలు అందరూ ఎలా ఆశీర్వాదాలు ఇస్తారు దీప కార్తీక్. ఇప్పుడు సంతోషమైన మరదలా అని కార్తీక్ అంటే దీప తల ఊపుతుంది. కార్తీక్ సింపుల్ లైఫ్ కోరుకుంటే దశరథుడు పోడుతాడు. వెన్నెల్లాంటి వీళ్ళ కాపురంలో అమావాస్య ఎప్పటికీ రాకూడదు అని దశరథ్ అంటుండగా ఆ లోపల జ్యోత్స్న అమావాస్యల కింద చూపిస్తారనమాట జ్యోత్స్నను. కార్తీక దీపాలకు సెంటిమెంట్ కింద పనిష్మెంట్ కింద అనమాట
లీవు కారు డబ్బులా ఇస్తున్నానని శివనారాయణ చెబుతాడు. వీటిని తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్తే కారు డబ్బులు వద్దంటాడు కార్తీక్. అప్పుడు పారిజాతం చెప్తే సరే అంటాడు. ఇంకా ఇద్దరు వెళ్తుండగా గ్రీన్ కలర్ సారీలు ఇంకా జ్యోత్స్న పైనుంచి దిగుతూ వస్తుందన్నమాట. ఎక్కడికి అని జ్యోత్స్న అడిగితే ఇదేంటి వీళ్ళ పెళ్లి కూతుర్లా ఇది ముస్తాబైందని పారు అనుకుంటుంది. ఉన్నట్టుండి చీర కట్టుకున్నా ఏంటి అని సుమిత్ర అంటే బావా గుడికి వెళ్దాం పదా, మొక్కుంది తీర్చుకోవాలి అంటుంది జ్యోత్స్న. ఇవాళ కార్తీక దీపాల పెళ్లి రోజు, నువ్వేంటి బావని రమ్మంటున్నావు అని శివనారాయణ అడిగితే నాకు మొక్కు ఉంది అని చెప్పేస్తుంది. అయితే బావాలు పెళ్లి రోజు శుభాకాంక్షలు బావా, ముందే చెప్పుంటే ఏ బొక్కయో ఏదో తెప్పించేదాన్ని కదా, నో ప్రాబ్లం, గుడిలో నుంచి వచ్చేటప్పుడు తీసుకుందాంలేండి. దీపా ఈలోపు నువ్వు వంట అవి చేసేసే, నేను బావా గుడికి వెళ్తా అని జ్యోత్స్న అనేస్తుంది అనమాట. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు అంటే గుడి వంట అంటావేంటి అని దశరథ అంటాడు. ఈరోజు గుడిలో పాలాభిషేకం చేస్తే పెళ్ళి అవుతుందని పంతులు గారు నాకు చెప్పారు అని జ్యోత్స్న అంటుంది. అయితే నేను తీసుకెళ్తాను కదా అని శివనారాయణ అంటే, లేదు పూజకు రూల్స్ ఉన్నట్లే సంకల్పానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను పెళ్లి చేసుకోవాలని సంకల్పించుకున్నా, మాకు పెళ్లి కొడుకుని చూసే బాధ్యత బావ తీసుకున్నాడు కాబట్టి బావని తీసుకెళ్ళి మొక్కు తీర్చుకోవాలని సంకల్పించుకున్నా అని జ్యోత్స్న తిరకాసుగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు పెళ్లి రోజని దశరథ పారిజాతం చెప్పినా జ్యోత్స్న అయితే విందు. అయితే ఏంటి అన్నట్టు మాట్లాడుతుంది. నాకు పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదా అని, ఏం మమ్మీ అని సెంటిమెంట్ మీద జ్యోత్స్న కొట్టడం జరుగుతుంది. దాంతో సుమిత్ర కూడా జ్యోత్స్నతో కార్తీక్ నడమంటుంది. ఇంకా చేసేదేం లేక ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు. జ్యోత్స్న అయితే చాలా వెరైటీగా ప్రవర్తించడం జరిగింది. అసలు జ్యోత్స్న ప్లాన్ ఏంటి, దీపను మరి చంపాలనుకుంది కానీ ఎందుకు దీపను మళ్ళీ నూనె తనే ఒంపేసి తనే ఎందుకు కాపాడింది. అసలు జ్యోత్స్న ఇప్పుడు కార్తీక్ని గుడి కిందకి తీసుకెళ్ళాలనుకుంటుంది. జ్యోత్స్న మనసులో ఏం ప్లాన్ ఉంది అంటే పూర్తి వివరాలు రేపటి ఎపిసోడ్లో చూడాలి. అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.